ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడు గాడిద. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో నాతో పాటు యాంకర్ రెబేకా కూడా యాడ్ అయింది. సో ఈరోజు కేసు ఏంటంటే పెళ్లి పేరిట చెల్లిపై అత్యాచారం, నిందితుడికి మరణించేంత వరకు జైలు శిక్ష. విజయవాడ ఫోక్సో కోర్టు తీర్పు నిజంగా సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసేలా ఈ ఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఒక రకంగా ఇక్కడ కేవలం ఒక భర్త ఒక భార్య విడిపోయారు, వాళ్ళకి ముగ్గురు పిల్లలు. ఆడపిల్లలు ఏమో తల్లి దగ్గర ఉంటున్నారు, మగపిల్లడేమో తండ్రి దగ్గర ఉంటున్నాడు. మొన్న రీసెంట్గా జరిగిన క్రిస్మస్ పండగకి గుణదలకి వెళ్ళి, విజయవాడ గుణదల ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ అబ్బాయి వాళ్ళ చెల్లికి తాళి కట్టేశాడంట. దానికి ముందు ఎన్నో ప్రలోభాలు పెట్టాడు తెలుసా? అసలు ఎంత నరకం అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి డాడీ ఇంటికి రమ్మంటాడని చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఏమో కృష్ణా జిల్లాలో ఉంటున్నారు, వీళ్ళు విజయవాడ పక్కన ఏదో ఊర్లో ఉంటున్నారు. వాళ్ళ డాడీ ఏమో ప్రకాశం జిల్లా దగ్గర ఉంటున్నాడు అనమాట. ఇద్దరు సెటిల్ అయిపోయారు, ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, కాల్స్, వీడియో కాల్స్ అంతా జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా చదువుకుంటున్నారు యాక్చువల్గా. సో వాళ్ళమ్మ వాళ్ళిద్దరిని సాగుతుంది అండ్ ఈ అబ్బాయిని వాళ్ళ నాన్న చూస్తున్నాడు. సో ఈ టైంలో ఏమైందంటే ఈ వీడియో కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు చెల్లితో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ టైంలో పెద్ద చెల్లితో మనోడు ప్రేమలో పడ్డాడు. ఇక ప్రేమలో పడిపోయి ఆ అమ్మాయిని నాన్న రమ్మన్నాడని చెప్పి చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి ఏమంటది, నాన్న రమ్మన్నాడంటే సరే రమ్మన్నాడేమో అని పంపించద్దు కదా. పంపించేసిన తర్వాత వీడు ఎవరికి తెలియని గుడిసప్పుడు కాకుండా ఆ గుణదల అమ్మవారి దగ్గరికి వెళ్ళి తాళి కట్టేశాడంట. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సూర్యాపేట వచ్చి, సూర్యాపేట నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి ఇక చేయాల్సిన రప్చర్ అంతా చేస్తాడు. కట్ చేస్తే అమ్మాయి ప్రెగ్నెన్సీ ఒంగోలు బస్ స్టాండ్ దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. అసలు ఎవరిని నిందించాలంటావు ఇక్కడ చెప్పు? సో మనోజ్, నువ్వు చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఇప్పుడు కొడుకు వయసుతో ఉన్న ఆవిడ వాయిన్తో సంబంధం పెట్టుకోవడం, లేదంటే ఇప్పుడు మనం విన్నటువంటి చెల్లితో సంబంధం పెట్టుకోవడం, ఇదంతా నాకు ఏమనిపిస్తుంది అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే పీఠం గట్టిగా ఉంటే ఇవన్నీ జరగకపోవచ్చేమో. అంటే ఇది బయటకు వచ్చింది కాబట్టి మనం తెలుసుకున్నాం, బయటకు రాని ఇంకెన్ని ఉన్నాయో. ఎందుకంటే చాలా మంది కూడా పరువు అనే ఒక ఇదిలో బయటకు రాకుండా ఉంటారు. అంటే అసలు చెల్లితోటి ఇలాంటి పనులు అని అంటే అసలు నిజంగా దీన్ని ఏ కోణంలో ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు. సో నువ్వేమంటావు దీని గురించి? అంటే ఇప్పుడు భర్త అయినా భార్య అయినా వాళ్ళకు ట్రాక్ లో ఉండి వాళ్ళ పిల్లల్ని కూడా సేమ్ ట్రాక్ లో, అంటే ఎంతవరకు అంటే మనం వెళ్ళాలి, కొన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ లో ఎక్కడ దాకా ఉండాలి, అక్కతో ఎలా ఉండాలి, అన్నతో ఎలా ఉండాలి, ఇలాంటి బిహేవియరల్ థింగ్స్ అనేవి నిజంగా వాళ్ళకి నేర్పించకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటారో లేదో పక్కన పెడితే, మీకంటూ అంటే చుట్టాలతో ఎలా ఉండాలి, వదిన వాళ్ళతో, అత్తయ్య వాళ్ళతో ఎలా ఉండాలి, ఇలాంటి కొన్ని థింగ్స్ నేర్పించడం వల్ల నిజంగా ఇలాంటి ఘటనలు జరగవేమో. వాళ్ళ అమ్మేమో వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ నాన్నేమో వీడి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు తీసుకున్న ఒక డెసిషన్ ఈ రోజు పిల్లల జీవితాన్ని నాశనం చేయాలి. ఒకవేళ ఇదే అబ్బాయి కనుక వాళ్ళ అక్కలతో వాళ్ళ చెల్లెలతో కలిసి ఉంటే ఓకే, నా చెల్లి నా అక్క అనే థాట్ ఇంకెవరి దగ్గర నుంచి అయినా ప్రొటెక్ట్ చేసి ఉండేవాడు. అలాంటిది ఇంత దారుణంగా జరిగిందంటే అఫెక్షన్ అని లేదేమో బహుశా. ఆ వాల్యూస్ అన్ని మంట కలిసిపోయాయి. నిజంగా ఈ రోజుల్లో చాలా సంఘటనలు ఇలాంటివి బయటకు వస్తున్నాయి. సో పర్టికులర్ గా ఈ ఘటన బయటకు వచ్చింది కాబట్టి అతనికి వెంటనే ఫోక్సో కేసు పెట్టి అతన్ని లోపల ఇస్తారు. సో ఇంకా చచ్చేంత వరకు బయటకు రావడానికి ఆస్కారం లేకుండా. కానీ అసలు అంటే కొంచెం హ్యూమన్ యాంగిల్లో కనుక మనం ఆలోచిస్తే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ మైండ్ ఎంతవరకు ఆ నేరో మైండ్లోనే ఉండిపోయింది తప్ప వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పకపోవడమా, వాళ్ళు సరిగ్గా ఆలోచించలేకపోవడమా, చుట్టూ ఊళ్ళో జరిగే థింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటికి వాళ్ళు ఇదైపోయి చేసిన థింగ్స్ తప్ప. సో వాళ్ళు వాంటెడ్గా అయితే నిజంగా వాళ్ళు ఒక మంచి ట్రాక్లో ఉంటే చేసేవాళ్ళు కాదేమో. మనం ప్రాబిలిటీ 50-50, ఎందుకు 100% ఆలోచించాలి? ప్రాబిలిటీ 50-50 ఉంది కదా. ఒకవేళ వీళ్ళకి విద్యాబుద్ధులు, చదువు, సంస్కారం మంచిగా ఉంటే సరే అసలు అది జరిగేది కాదేమో. సో ఏదైనప్పటికీ ఏదైతే పిల్లలు చేతికి వచ్చే పిల్లలు ఉంటారో, సో వాళ్ళని పెంచే క్రమంలో ఒక అమ్మకి ఒక అయ్యకి చేతిలో పెట్టేంత వరకైనా సో వాళ్ళకి మంచిగా విద్యాబుద్ధులు అన్ని సంస్కారాలు నేర్పి మన సంస్కృతి గురించి ఇలాంటి గురించి చెప్తే వాళ్ళల్లో కొంచెం అంటే మీరు 100 చెప్తే కనీసం 50% లోపలికి వెళ్ళి కొంచెం వాళ్ళు మాట విని వాళ్ళ తీరు మార్చుకునే అవకాశం ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.